రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చెప్పిన కార్యక్రమాలు మేము చేసిన కార్యక్రమాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వంలో ఆవులవారిపాలెం మొండివారిపాలెంలో R&R కాలనీలు కట్టారే కానీ ఎక్కడా కూడా వాళ్ళకి మౌలిక వస్తువులు అరాకొరగా ఎక్కడ రోడ్లు అక్కడే వదిలిపడేశారు, ఎక్కడ ట్రైన్లు అక్కడే వదిలిపడేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా నేను ఒక హామీ ఇచ్చా, తప్పకుండా మీ అందరికీ కూడా ఏవైతే రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసేసి శ్మశాన వాటిక గత ప్రభుత్వంలో చేయాల్సిన శ్మశాన వాటిక ల్యాండ్ కూడా కనీసం పూల్ చేయలేని పరిస్థితి. అలాగే జెట్టి కూడా మీరందరూ కూడా సముద్రంలోకి పోతేనే అన్నం లోపల పోయే పరిస్థితి ఉంటే 3 సంవత్సరాల నుంచి మీరు పడుతున్న ఇబ్బందులు నాకు అన్నీ తెలుసు. నేను కనీసం మన పోర్ట్ CEO గారికి మీ జెట్టి కోసం ఒక 5 సార్లు పోయి ఉంటాను, మంత్రి గారికి అయితే పోర్ట్ CEO గారికి మీ అందరి బాధలు తెలుసుకొని జెట్టి కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసే రోజుల్లోనే స్టార్ట్ చేసే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. అలాగే మీ అందరికీ ఈరోజు ఒక సుశాలమైనటువంటి వాతావరణంలో 353 ప్లాట్లు ఏవైతే 18 సంవత్సరాలు దాటిన ప్రతి కుటుంబంలో యువకులకి ఈరోజు ప్లాట్లు పంచడం జరుగుతూ ఉంది.